మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృప కనికరము సమాధానము మీకు కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, స్థలములో నీ సన్నిధిలో మేమందరం కూడి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తుండగా నీ మహిమ ప్రత్యక్ష స్థలంలో కనపరిచి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట ఏమని చదవండి మాట మళ్ళా. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది లేఖ రాస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృప కనికరము సమాధానము మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఇదేంటి? తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఎవరైనా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదివే గ్రంథంలో రాయబడిన మాట ఏమండి? సర్వ సృష్టిని 5 దినాలు సృష్టించి 6వ దినాన్న నేల మట్టి తీసి నరుడుగా నిర్మించి ఆయన రూపంలో చేసుకుని వాని నాస్కరంలో జీవమైన వదగా నరుడు జీవించి ప్రాణిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ సర్వ సృష్టిని కలుగు చేసి అందరి సమస్తమును నిర్మించి దాంట్లో మానవుని సృజించి అతనికి ఏమండి? హల్లెలూయా. అతనికి ఏం చేశాడు తెలుసా? సర్వ సృష్టిని అతని ఆధీనంలోనికి ఇచ్చాడు. కొట్టని చపలగడిగా హల్లెలూయా. అతనికి గాఢనిద్ర కలుగు చేసి పక్కనెమ్మకుడు తీసి స్త్రీనిగా నిర్మించి వారిద్దరితో మాట్లాడుతున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడనే యెహోవా భూమిని ఆకాశమును సృజించును అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. అదే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మనం చదివితే అక్కడ దేవుడైన యెహోవా అనే మాట రాయబడింది. హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవా, నేను చదివే గ్రంథంలో దేవుడైన యెహోవా నేల మట్టిని తీసి నరుడుగా నిర్మించి అతన్ని గాఢనిద్రగోడు చేసి పక్కన మెగుడు తీసి స్త్రీనిగా నిర్మించి వారిని ఆశీర్వదించాడు. సర్వ సృష్టిలోనూ ఈ రోజున మానవులుగా మనం చలిస్తున్నాం, జీవిస్తున్నాం. హల్లెలూయా. ఈ తండ్రి అయిన దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు. హల్లెలూయా. అయితే మరి ప్రభు అయిన క్రీస్తు అన్నారేంటి అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. అయితే మొట్టమొదటి మానవులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరుడు ద్వారా పాపులు అవుతారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆజ్ఞను మీరడం ద్వారా పాపం వచ్చింది. ఆ పాపంలో జీతం మరణం. ఆ మరణం యుగయుగాలం అంటే అగ్నిగుండం. అందుకునే అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది. అందుకునే పాపములు క్షమించుట మానవులకు అధికారం లేదు. కాబట్టి ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం దేవుడు తన లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపిస్తే ఆయన లోకంలో జన్మించాడు. ఆయన జన్మ దినాలు ఎన్నో తెలుసా? 2025 సంవత్సరాలు అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతకు ముందు సృష్టి చేసిన వాడు తండ్రి అయిన దేవుడైన యెహోవా. తర్వాత సృష్టిలో పాపం వచ్చినందువల్ల ఆ పాపం వల్ల ప్రజలు నరకానికి పోతున్నారు. కాబట్టి ఆ పాప కోపులోంచి విడిపించడానికి దేవుడు లోకాన్ని ప్రేమించి తన సొంత కుమారుని లోకానికి పంపిస్తే హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే రక్తము చిందించకుండా పాప విమోచన లేదు అని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన 9:22లో రాయబడింది. కాబట్టి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. కాబట్టి మనందరి పాపము కొరకై ఎవరిని యజ్ఞ పశువుగా పాపం లేనివాడు బలి అవ్వాలి. అందుకునే దేవుడు తన గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి తన సొంత కుమారుని లోకానికి పంపిస్తే ఆయన లోకంలో కన్యమరి గర్భముడు కుమారుగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి మనందరి పాప శాపముల కొరకే వెలివేయబడి కొట్టబడి తృణీకరించబడి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు ఈ లోకంలో సంచరించి నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అని ప్రభు చెప్పి ఆయన ఆరోహణ వెళ్ళాడు. నేడో రేపు రాబోతున్నానని చెప్పాడు. దానిలో భాగంగానే దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. యేసును నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారందరూ కూడా సిద్ధ మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని తీసుకు